20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా. ఇప్పటికే 5 లక్షల మంది పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూత్. యువతే నా బలం, యువత మీదనే నా ఆశలు. మీరందరూ కూడా కష్టపడండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, నాది, నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం, అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తమిళలో ఈ సభలో రాయలసీమ గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ బిడ్డగా చెప్తున్నా. రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్ల సీమ, ఎడారిగా మారిపోతున్నారు. కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు. నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. తిరుపతిలో ఐఐటి వచ్చింది, ఐజర్, ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, సాంస్క్రిట్ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, ఐఐటి, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చాం. కడప హజ్ హౌస్ మొదలుపెట్టి 90% పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6 నెలల్లో కడప హజ్ హౌస్ని పూర్తి చేసి మీ అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేపాక్షి, ఓర్వకల్ కారిడార్లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది. ఇప్పటికే రికమెండ్ చేశాం. దీన్ని తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మొన్నే మీరు పేపర్లో చూశారు, బ్రహ్మణి స్టీలు ఆ రోజు నాటకాలు, ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు. కడాన ప్రాజెక్ట్ రాలేదు. ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు. కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. దీనివల్ల ఫేజ్ 1లో 4,500 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఫేజ్ 2 కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు రెంటికి 5,000 కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఇచ్చాం, టెండర్లు పిలిచాం, తొందరలోనే పని ప్రారంభిస్తాం. నీటి విలువ, రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రి నీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 12,440 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి.